జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా వారం అంతా కూడా ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఈ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా జాతకుడు ఆర్థిక పరమైనటువంటి చర్చలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏ విధంగా ధనాన్ని ఇంప్రూవ్ చేయాలి, కొత్తగా మనం ఏదైనా వ్యాపారం పెడితే బాగుంటుందా, అది మనం సింగిల్గానే చేసుకుంటే బాగుంటుందా, ఎవరికన్నా కలిసి చేస్తే వ్యవహారం బాగుంటుందా అన్న చర్చలు ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే ఈ సమయంలో మీరు చాలామంది మిమ్మల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఆధారంగా చాలా వరకు పెట్టుబడి పెడతాం, మీరు వ్యాపారం చేయండి అన్నట్టుగా ఈ సమయంలో మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. కానీ దానివల్ల మీరు పెద్దగా కలిసి రాదు. ఏదన్నా మీకున్న వనరులతో మీకు మీరుగానే స్వతంత్రంగానే ఏదైనా బిజినెస్ లాంటిది ఈ సమయంలో స్టార్ట్ చేస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అది ఎక్కువగా ఏంటంటే శుక్రుడు అవటం వలన ఈ కన్స్ట్రక్షన్, విల్లాస్ కట్టడం కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, వాటి సంబంధించిన వ్యవహారాల్లో మీకు బాగా రాణించే అవకాశం ఉంది. అలాగే బాగా ఖరీదైనటువంటి షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్ సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు కానీ, అటువంటివి స్టార్ట్ చేసిన ఈ సమయంలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ మేషరాశి వారికి ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక వ్యవహారం చేయాలన్నా, అది చాలా వరకు చాలా ఖరీదుగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నదే రాణిస్తారు తప్ప చిన్న చిన్న వ్యవహారాలు వీళ్ళకి పెద్దగా కలిసిరావు. చిన్నవాటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక ట్యాక్సీ నడుపుతాను, ఒక బస్సు నడుపుతాను అనుకుంటే మాత్రం దానివల్ల ఏంటంటే ఎక్కువ శ్రమ పడడం, పెద్దగా ఉపయోగం లేకపోవడం, పైపెచ్చు జాతకుడు నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పెద్ద స్థాయిలోనే అభివృద్ధి చెందే ప్రయత్నం చేయండి. దానికి కంప్లీట్గా స్లీపింగ్ పార్ట్నర్స్గా ఎవరైనా ఉంటే కంప్లీట్గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క వ్యాపారంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ఏదో సంవత్సరం చివరిలో ఇంత లాభం వచ్చింది, ఈ షేర్ మీది అన్న విధంగానే ఉండాలి తప్ప ప్రతి విషయంలోనూ కల చేసుకునే పార్ట్నర్స్ అంటే మాత్రం అది మీకు కుదరదు. మీరు తీసుకునే నిర్ణయాలు వారికి నచ్చకపోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో కంపల్సరీగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే ఈ వారం చివరిలో మారబోయే శుక్రుడు కూడా గురువుతో కలిసి ఉండడం వల్ల మంచి వారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. వారి యొక్క ప్లానింగ్తో మీ అభివృద్ధికి బాటలు వేసుకునే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏమైందంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల తిరిగి మళ్ళీ మీకు 11వ స్థాన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏప్రిల్ మార్చి ముందు ఏ విధంగా ఫలితాలు ఉండేవో అటువంటి ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతుంది. పైపెచ్చు 11లో ఉన్నటువంటి రాహుతో శని ప్రవాహం కూడా కలిగడం వల్ల పెద్ద పెద్ద సంస్థలు, ఇండస్ట్రీస్ స్థాపించడానికి మీకు అవకాశాలు వస్తాయి. తగు విధంగా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ, విదేశంలో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా మీకు ప్రోత్సహిస్తారు. మీకు కావాల్సినటువంటి రుణం లాంటిది ఏమన్నా ఉంటే అది ప్రపంచ బ్యాంకు ద్వారా అవచ్చు, పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు చేయవలసిన దానిలో ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఏదన్నా ఒక ల్యాండ్ కొనే ముందో, ఒక సంస్థని మీరు టేకప్ చేసే ముందో దాని యొక్క వాస్తుపరమైన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంది, అందులో ఏమైనా కబ్జాలు, ఇబ్బందులు ఉన్నాయా, లీగాలిటీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం 100% తొందరలోనే మీ యొక్క ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏమాత్రం మీరు అశ్రద్ధగా ఉంటూ ఇతరుల మీద ఆధారపడి వారు నమ్మకస్తులే కదా, వారి మీద నమ్మబడి ఇన్వెస్ట్ చేసినా, పెట్టుబడి పెట్టినా, వారికి నమ్మి మీరు డబ్బు ఇచ్చినా చాలా కాలం పాటు ఆ మనీ బ్లాక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీ రొటేషన్ ఆగిపోవడం, మీకు నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందులు పడడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా న్యాయపరంగా లీగాలిటీగా ఉన్నవి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఈ యోగ ప్రభావం వల్ల చాలా వరకు ఎలా ఉంటుందంటే సొంత ప్రాంతంలో మీ యొక్క స్థిరాస్తుల విషయంలో అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా వరకు ఏంటంటే వాళ్ళ విద్యలో కామన్గా అభివృద్ధి చెందడం, విద్యార్థులు వారి యొక్క విద్యలో చాలా ఉన్నత ప్రగతి సాధించడం, మంచి గురువు లభించడం వల్ల విద్యాపరంగా సక్సెస్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ వారం అంతా కూడా కుజుడు 5వ స్థానంలో ఉండి కేతువుతో కలిసి ఉండడం వల్ల స్పెక్యులేషన్ టెండెన్సీ, ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచన, దూకుడు స్వభావంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఈ
షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంటు, పేకాట, రేసులు లాంటివి చాలా వరకు దూరంగా ఉండడం మంచిది. అంటే మీకు ఇప్పుడు మంచి కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. మీరు ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ వస్తుందన్న ధీమాతో ఈ విధంగా ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడం వల్ల టోటల్‌గా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి మనీ విషయంలో సరైనటువంటి మార్గంలో చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా వరకు ఈ వారం నుంచి మీ యొక్క ఆర్థికపరమైనటువంటి గ్రోత్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రతి రాశుల వారికి, ప్రతి లగ్నాల వారికి వివాహ సమస్య, ఆర్థిక సమస్య రెండు ప్రధానంగా వేధించడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా మన మీద నమ్మకంతో వారి యొక్క సమస్యకి ఏదైనా పరిహారం చెప్పమని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిహారం అన్ని మతాల వారు ఆశించడం వల్ల, చేయడం వల్ల వారికి వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉన్నది. ఈ వివాహం తొందరగా జరగడానికి మీరు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు, కొబ్బరి కోరు చాలా మంచిది, ఎక్కడ ఏ విధంగా కూడా అశుచి లేకుండా శుభ్రమైన కొబ్బరి కోరు, శుభ్రమైన పంచదార ఈ మూడు సమాన పాలులో కలిపి ఒక మంగళవారం రోజు లేదైతే మీ యొక్క నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు లేదైతే అష్టమి నాడు ఈ ప్రక్రియ తయారు చేసి ఎంబట్నే ముస్లిం సోదరులు అయితే ఏదైనా ఒక దర్గాలో అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచవలసి ఉంటుంది. అలాగే క్రిస్టియన్ సోదరులు అయితే వారి యొక్క చర్చిలో వారి మతస్థులకో వారి బంధువులకో పంచిపెట్టవలసి ఉంటుంది. హిందువులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎక్కడ ఉన్నా సరే ఈ వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉంది. ఇది కూడా పాటించాలి మనం. ఏదో ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా సాధన తార, మంగళవారం, అష్టమి ఇవి తొందరగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. మీకు ఆ పనిలో విజయం లభిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఆర్థికపరమైన సమస్య ఉన్నవాళ్ళు కూడా అటుకులు అంటే శనగపప్పు అటుకులు పెట్టాలి, బెల్లం, కొబ్బరికూరు ఈ మూడు సాధారణంగా మిక్సర్లా తయారు చేసి ఏదైనా ఒక ఆలయంలో, మన హిందువులైతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు, అయితే తొందరగా ధనాన్ని ఇచ్చే ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, సత్యనారాయణ స్వామి టెంపుల్లో పంచిపెట్టడం మంచిది. మిగతా మతస్థులు వారి యొక్క సంస్థలో పంచిపెట్టుకోవడం వల్ల కూడా రుణ బాధలు తీరుతాయి. ఈ అటుకుల వల్ల రుణ బాధలు తీరుతాయి. ఇందాక చెప్పిన వివాహ సమస్య సాల్వ్ అవుతుంది. వీటన్నిటికన్నా బెటర్ రెమెడీ ఏంటంటే కోతులకి ఆ సీజన్లో దొరికే ఫలాలు కోతులకి పెట్టడం. అంటే కోతులకి 2-3 కాదు, సుమారు ఒక 40 కేజీలో ఒక 100 ఎన్నో తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి కోతువులకు పెట్టవలసి ఉంటుంది. సిటీలో ఉన్న కోతులకైతే లాభం లేదు. అది కూడా ఇటువంటి తారాబలం అది చూసుకొని పెట్టడం వల్ల అటు వివాహ సమస్యకి, ఆర్థిక సమస్యకి, భార్యాభర్తల మధ్య గొడవకి, సొంత గృహ లాభానికి కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏ ప్రయత్నం అన్నా, ఏ రెమెడీ అయినా నమ్మకం, విశ్వాసం ఇంపార్టెంటు. ఏదో ఒక్కసారి చేస్తే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. కనీసం ఒక 8 సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదో ఒకసారి చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఎప్పుడో చేస్తే కృతాశ్రమ. నమ్మకంతో, విశ్వాసంతో చేస్తేనే పరిహారం ఫలిస్తుంది తప్ప ఏదో చేయమన్నారని చేస్తే మాత్రం దానివల్ల టైం వేస్టు, మనీ వేస్టు. స్వస్తి.